2/3 మెజారిటీ ఎలా చూపించారు? ఓన్లీ అటెండెన్స్ సభ్యులు. కానీ దీనికోసం ఒక ప్రత్యేక సమావేశం నిలిపేట పాలకవర్గ సభ్యులు చేరువారు. ఫ్రెండ్స్, ఈ 95వ యాక్ట్ ఖచ్చితంగా అర్బన్ బ్యాంకులకు కావాల్సిందే. సపోర్ట్ కొట్టదు ప్లీజ్, వినండి. అర్బన్ బ్యాంకు అందరిది. దీనిని 64 యాక్ట్లో ఉంచాలా, 95 యాక్ట్లో ఉంచాలా, లేకపోతే పొందుకొచ్చేటువంటి 2015 యాక్ట్లో ఉంచాలా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి యజమాన్యం నిర్ణయిస్తుంది. ఇప్పుడు రాఘవేంద్రరావు మాట్లాడారు. రాఘవేంద్రరావు గారు మీ అందరికీ తెలుసుండొచ్చు, వాసవి బ్యాంకు, చార్మినార్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ బ్యాంకు ఇవన్నీ మునిగిపోయినప్పుడు మొత్తం కోఆపరేటివ్ వ్యవస్థే డోలాయమానంలో పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాన్ని చాలా కష్టపడి నేను ఆయన గిఫ్ట్లు పనిచేసి మీరు పట్టుకుని వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, సభ్యులకి అవగాహన కావాలి. బ్యాంక్ ఇది ఏమి ఎవరి ఒక్కరి సొత్తు కాదు. ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడిన తర్వాత అదే చెప్తున్నాను సార్. కూర్చోండి, అదే ఉండండి. చెప్తున్నారండి నేను లేదా మేమొచ్చి సహకరిస్తాం. మీరు ఇలాంటి మీరు ఆడండి. అట్లాగా ఆడిట్ అనేది ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. అది నైట్గా స్వతంత్ర ఆడిట్ ఉంది. ఏం చేస్తే ఆడిట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ పెండింగ్ లో ఉంది. ఇక్కడ ఆడిట్ లో తప్పులు ఉన్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ రైట్ గవర్నమెంట్ బ్యాంక్ లో పెట్టింది. ఈ రోజు వరకు చెప్పట్లా. అంటే కొన్ని మీకు తెలిసి కొన్ని మీకు తెలియాలి. నిజంగా మీకు ఈ బ్యాంక్ లో తెలుస్తుందో కొన్ని మీకు కూడా తెలియాల్సి ఉంటాయి. అట్లాగే అభ్యర్థులు నియంత్రణ ఉంటుందండి గవర్నమెంట్ దాంట్లో. 95 అంటే ఎక్కువ చేస్తా ఆయన ఎక్కడ చెప్తాడు. నేనంటే ఎటువంటి సమస్య ఆ చేస్తాడు ఆయన ఉండే చేస్తాడు పార్టీ చేస్తాడు. అది అమలు జరపడం కానీ జరపకపోవడం కానీ దాన్ని ఎలా అమలు చేస్తారు? అందరూ కూడా డీసీఓ గారు చదువుతున్నారు. డీసీఓ గారు లెటర్ అనేది యాక్చువల్గా ఇంటర్నల్ మ్యాటర్. యాక్చువల్గా పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సరే ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి చెప్తున్నాను. డీసీలో బాబుగా బ్యాంకు బాబుగా బ్యాంకు బాబుగా బ్యాంకు బాబుగా తాత తాతని బాబుగా ఎవరో మాట్లాడండి. దయచేసి ఈ యాక్ట్ చక్కగా ఓ లెక్క ప్రకారం మరడి గారు కానీ మరొకరు కానీ వస్తారు. ఆ విధంగా రండి, గొడవలు పట్టణంలో ఇందాక సీనియర్ నాయకులు ఈ కోఆపరేటివ్ దాంట్లో ఆంధ్ర బ్యాంక్ లో చేసిన రిటైర్డ్ యూనియన్ నాయకులుగా పనిచేసినటువంటి కొండలరావు చాలా క్లియర్ గా చెప్పారు. ప్రజా సేకరణ తీసుకుని సభ్యుల సేకరణని ఒక చక్కగా అందరూ కలిసి తీసుకుని ఒక సక్రమంగా నడుపుకోండి. దాని ప్రకారం జరుపుకోవడం మంచిది. దయచేసి గలాటలు పట్టణాలు వద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముందుకు తీసుకెళ్తే మీరు ఓటింగ్ తీసుకోండి. ఇక్కడ 2/3 మెజారిటీ ఉంటే మీరు ఎజెండా ముందుకు తీసుకెళ్ళిపోండి.
కమిషనర్కి పంపితే దాన్ని నిరాకరించేటువంటి హక్కు కమిషనర్ కూడా ఉంది. ఒక నిమిషం నేను చెప్తున్నా, నేను చెప్పేది మీ 13,000 మంది సభ్యులు సంతకాలు పెట్టి మా సంస్థను మేము ఇలా నడుపుతున్నామని ఒక తీర్మానాన్ని ఇస్తే 95 యాక్ట్కి వెళ్తామని కాదు మీరు చెప్పేది. దేనికి సంబంధించి అయినా నా తీర్మానం ఇదని మీరు పంపిస్తే కమిషనర్కి ఉంది, డీసీఓకి ఉంది. దానిలో ఇంకేమైనా కోఆపరేటివ్ మిగిలి ఉందంటారా? దానిలో ఇంకేమైనా కోఆపరేటివ్ మిగిలి ఉందా? లేదు. 95 యాక్ట్లో మీ సభ్యులే దీని యజమానులు, దీనికి కర్త కర్మ క్రియ మీ సభ్యులే అవుతారు. మీ పాలకవర్గ సభ్యులు 1964 యాక్ట్లో ఈ బ్యాంకులో ఏదైనా తప్పు జరిగితే, నష్టం జరిగితే డైరెక్టర్లకి ఏ రకమైనటువంటి బాధ్యత ఉండదు. 1995 యాక్ట్లో ఇవాళ ఎవరైనా ఈ బ్యాంకుకి నష్టం చేసేటువంటి నిర్ణయం చేస్తే చైర్మన్ కాదు, కలెక్టివ్లీ మొత్తం పాలకవర్గం అంతా కూడా బాధ్యత వహించాలి. వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేటువంటి హక్కు ఈ చట్టం. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను దయచేసి. నేను ఒక 5 నిమిషాల్లో మీటింగ్ వచ్చేస్తాను, దయచేసి అందరూ వస్తాను. ఇందులో ఉన్న పాలక సభ్యులు ఇద్దరు కొన్ని అభియోగాలు సంతకాలు పెట్టిన వెళ్తున్నాం. ఈ ఇవాళ మీటింగ్కి సంతకాలు పెట్టాలి. మళ్ళీ 20 రోజుల్లో మీటింగ్ అవుతుంది. సంతకం పెట్టినప్పుడు వెనకాల ఏం వేసారు చూసుకుంటారు కదా. అంటే మీరు అది కూడా చూడకుండా మీరు 3 సంవత్సరాలు బ్యాంకులోకి వచ్చేసి డైరెక్ట్గా చేశారా? ప్రతి మీటింగ్కి 15 రోజులు 20 రోజులు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్లో ఫస్ట్ రోజు సంతకం పెట్టి వెళ్ళిపోయారు. సెకండ్ మీటింగ్ ఉండదు. సెకండ్ మీటింగ్, రెండో మీటింగ్, మూడో మీటింగ్ వెనక్కి చూసుకోవచ్చు కదా. ఎవరైనా వేస్తున్నారు, ఎవరైనా బ్యాంకు దోసేస్తున్నారు, బ్యాంకులో ఏమి రాసుకోవాలి చూసుకోవచ్చు కదా. అంత చూసే ఖాళీ కూడా లేనప్పుడు మీరు డైరెక్ట్గా ఎలా 3 సంవత్సరాలు ఉండగలిగారు? అలాంటి ఆరోపణని బ్యాంకుకి చెప్పి దాని జనాల వల్ల మీకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మెడిసిన్ బుక్ అన్నది ఓపెన్గా అక్కడ ఉంటుంది. మెడిసిన్ బుక్ అన్నది ఓపెన్గా ఉంటుంది. ఓపెన్గా ఉన్న మెడిసిన్ బుక్ని రిఫార్ అయ్యింది 10 రూపాయలకి రాస్తాం, ఖాళీ లేకపోతే ఏదో ఉంటాం. లేదా రెండో మీటింగ్ వస్తాం. రెండో మీటింగ్ వచ్చి చూసుకుంటారు కదా అందరూ వెనకాల ఏం రాసాము, డబ్బు తినేస్తున్నాము, పాడేస్తున్నాము, రాసుకోవచ్చు కదా, చూసుకోవచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేదు 5 సంవత్సరాలు మీరు వచ్చి 3 సంవత్సరాలు. నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడే వెనక పేరు చూసుకుంటారు కదా. 18 మీటింగ్ కాదు అన్నది ఏమన్నావు? మీరు ఇందాక ఏమన్నారు మీరు? 18 దాన్ని ప్రతి మీటింగ్ 2 రోజుల లోపల వేస్తాం, లేదా నెలకి 2 మీటింగ్లు వేస్తాం. వేసినప్పుడు ఫస్ట్ మీటింగ్కి ఎజెండాలో సంతకం పెడతారు. అది ఒకటి ప్రభుత్వం ఒక్కొక్క మీటింగ్ రాయిపోయినా సెకండ్ మీటింగ్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేస్తాము. అదే అన్నాను. కాదు, ఇది నా మీద బ్లైమ్ చేశారు. బ్లైమ్ చేసిన యూనివర్సిటీ బాధ్యత అందువలన చెప్పులు చెప్తాను. వాళ్ళు చేసినంత అవాస్తవం. అన్ని ఓపెన్గా జరుగుతాయి. నా మీద బ్లైమ్ చేశారు. చెప్పకుండా ఏనండి హైకోర్టు డిసిషన్ ఏదో చేస్తాం. దానికి మేము నా తరఫు నేను హామీ ఇస్తున్నాను, దానికే కట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి అందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం